అనగనగా ఒక అందమైన అడవి ఉండేది. అందులో చాలా రకాల జంతువులు నివసిస్తూ ఉండేవి. అవి చాలా ప్రశాంతంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి. అంతలో అక్కడికి ఒక పెద్ద సింహం వచ్చి, ఈ అడవికి నేనే రాజును అంటూ అన్ని జంతువులను తినడం ప్రారంభిస్తుంది. జంతువులు అన్నీ బెదిరిపోయి ఒక నిర్ణయానికి వస్తాయి. రోజుకు ఒకరిని సింహానికి ఆహారంగా పంపించాలని అనుకుని ఆ నిర్ణయాన్ని సింహానికి తెలియజేస్తాయి. సింహం సరే అంటుంది. మిగతా జంతువులన్నీ కలిసి రోజు ఒక జంతువును సింహం దగ్గరికి ఆహారంగా పంపించేవారు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు కుందేలు వంతు వస్తుంది. కుందేలు చాలా బాధపడిపోయి ఒక ఉపాయం ఆలోచిస్తుంది. వెంటనే కుందేలు సింహం దగ్గరికి వెళ్తుంది. అప్పటికే ఆకలితో ఉన్న సింహం కుందేలును చూసి ఎందుకింత ఆలస్యమైందని కోప్పడుతుంది. అప్పుడు కుందేలు, మహారాజా, నేను వచ్చే దారిలో మరొక సింహంను చూశాను. తాను ఈ అడవికి నేనే మహారాజును అని చెప్తున్నాడు అని అంటుంది. వెంటనే సింహం కోపంతో మరొక సింహమా అంటూ చూపించమంటోంది. అప్పుడు కుందేలు ఒక బావి దగ్గరకు తనతో పాటు సింహాన్ని తీసుకువెళ్తుంది. ఇదిగో మహారాజా, ఈ బావిలో సింహం ఉన్నది అని అంటుంది. అప్పుడు తెలివి తక్కువ సింహం బావిలోకి చూసి తన ప్రతిబింబాన్ని మరొక సింహం అని భ్రమపడి గర్జిస్తూ బావిలోకి దూకింది. సింహం బారి నుండి తప్పించుకున్నందుకు కుందేలు మరియు మిగతా జంతువులన్నీ సంతోషంగా ఉన్నాయి. ఇక్కడ సింహం బలమైనదే కావచ్చు, కానీ కుందేలు తెలివి ముందు ఓడిపోయింది. కాబట్టి ఉపాయంతో ఎంతటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు అనేది ఈ కథ యొక్క నీతి. Subscribe for more stories. Please like and share.